హర్మూజ్ జలసంధి ప్రపంచ దేశాల ఇంధన అవసరాలను తీర్చే అత్యంత కీలకమైన జలమార్గం. ఇప్పుడు ఈ మార్గం యుద్ధమేఘాల మధ్య చిక్కుకుంది. ఇరాన్ దిగ్బంధంతో నిలిచిపోయిన చమురు సరఫరాను పునరుద్ధరించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కేవలం చర్చలకు పరిమితం కాకుండా అవసరమైతే సైనిక బలగాలతోనైనా సరే హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు సిద్ధమని ప్రకటించింది. అమెరికా నేతృత్వంలో అంతర్జాతీయ సంయుక్త దళంలో చేరేందుకు అబుదాబి పచ్చ జెండా ఊపింది. ఈ వ్యూహాత్మక అడుగు వెనుక ఉన్న అసలు కారణాలేంటి? యుఏఈ ఎందుకు యుద్ధానికి సిద్ధపడుతోంది? చూద్దాం సాక్షి ప్రత్యేక కథనంలో. మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే హార్ముజ్ జలసంధి చుట్టూ ఉత్కంఠ రేపుతోంది. ఇరాన్ క్షిపణి దాడులు, డ్రోన్ దాడులతో ఈ మార్గంలో వాణిజ్యం పూర్తిగా స్తంభించిపోయింది. గత 3 వారాలుగా ఒక్క చమురు ట్యాంకర్ కూడా కదల్లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశమైన యుఏఈ గట్టి నిర్ణయానికి వచ్చింది. అంతర్జాతీయ సమాజంతో కలిసి హార్ముజ్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేయాలని యుఏఈ ప్రతిపాదించింది. కేవలం అమెరికా బాధ్యత మాత్రమే కాదు, ఆసియా, ఐరోపా దేశాలు కూడా ఈ జలమార్గ రక్షణలో పాలు పంచుకోవాలని యుఏఈ దౌత్య ప్రతినిధి అన్వర్ గర్గాష్ స్పష్టం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా తమ సైనిక శక్తిని కూడా వినియోగించేందుకు యుఏఈ సిద్ధమైంది. నిజానికి గతంలో ఇరాన్తో వాణిజ్య సంబంధాలను కాపాడుకుంటూ వచ్చిన యుఏఈ ఇప్పుడు ఆ దేశంపై ఆగ్రహంగా ఉంది. తన గడ్డపై జరుగుతున్న దాడులను ఇక ఏమాత్రం సహించబోమని అబుదాబి హెచ్చరించింది. హార్ముజ్ మూతపడడం వల్ల గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా ఎరువులు మరియు ఆహార పదార్థాల రవాణా కూడా నిలిచిపోయింది. ఇది ప్రపంచ ఆహార భద్రతకే ముప్పుగా మారింది. భారత్ కూడా ఈ విషయంలో యుఏఈతో సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు యుఎన్ భద్రతా మండలిలో బహ్రెయిన్తో కలిసి యుఏఈ ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. అయితే రష్యా, చైనా వంటి దేశాలు దీనిని ఎలా స్వీకరిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా తన ఆర్థిక మూలాలను కాపాడుకునేందుకు యుఏఈ యుద్ధానికైనా సిద్ధమన్న సంకేతాలు ఇవ్వడం ఇప్పుడు పశ్చిమాసియా రాజకీయాల్లో పెనుమార్పులకు దారితీస్తోంది.